హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. మట్కా 1982 మద్రాస్లో, అంటే అప్పట్లో చెన్నైని మద్రాస్ అని పిలిచేవాళ్ళు. సాహు అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాసు అనే ఒక అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఆధారాలను సేకరించుంటాడు. ఇప్పుడు తనతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరికీ వాసు ఎలాంటి వాడు, ఎలా తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, తన లైఫ్ వైజాగ్ లో ఎలా స్టార్ట్ అయింది అనే దాన్ని చెప్తాడు. 1982 వాసు బాల్యం. చిన్నప్పటి నుంచే వాసు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాసు వాళ్ళ అమ్మ వాసుకి ఫుడ్ పెట్టడానికి చాలా కష్టాలు పడేది. అక్కడక్కడ కూలి పనులు చేసుకుంటూ పాపం తను కూడా తినకుండా తను తీసుకున్న భోజనాన్ని వాసుకు పెట్టేది. వాసుతో పాటు అక్కడే కొంతమంది ఆకలితో కనిపించడంతో వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకుని సొంత కొడుకులాగా పెంచుతుంది. వాళ్ళు తింటున్న ఫుడ్ ని ఒక అతను దౌర్జన్యం చేసి లాక్కోవడంతో కోపం వచ్చి వాసు అతని మీద గొడవ పడతాడు. ఈ గొడవలో అతన్ని చంపేస్తాడు కొట్టి. ఆ తర్వాత వాసుని పోలీసులు జైల్లోకి తీసుకెళ్తారు. జైల్లోకి వెళ్ళినా కూడా తన కోపం అస్సలు తగ్గదు. దీంతో అక్కడ ఉన్న ఆఫీసర్ వాసుని చూసి ఎలాగైనా ఇతను ఫ్యూచర్ లో గొప్ప పొజిషన్కి వెళ్తాడని, నీతో ఒక ఆట ఆడిస్తాను, గెలుస్తావా అని అంటే కడుపు నిండా అన్నం పెట్టు, నువ్వేం చెప్పినా చేస్తానని వాసు అంటాడు. ఇంతకీ ఆ ఆట ఏంటంటే ఎవరికి తెలియకుండా నారాయణమూర్తి కొంతమంది పిల్లలతో ఆట ఆడిస్తుంటాడు. జూదం, లైక్ కుస్తీ పోటీలాగా. బయట నుంచి మనుషులు పందెం కాయడానికి వస్తూ ఉంటారు. ఈ ఆటలో వాసు కొన్నిసార్లు గెలుస్తాడు, కొన్నిసార్లు ఓడుతాడు. నారాయణమూర్తి చెప్పినట్టుగానే చేసి చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఇలాగే చాలా సంవత్సరాలు జైల్లోనే గడిచిపోతుంది. తర్వాత ఒక రోజు వాసుకు బెయిల్ రావడంతో వెళ్తూ వెళ్తూ నారాయణమూర్తి వాసుకి, నేను నీ వల్ల చాలా సంపాదించాను, సో కొంత డబ్బులు పెట్టుకొని తన చేతిలో డబ్బులు పెట్టి మార్కెట్ లోకి వెళ్ళి ఏం పని చేస్తావరా అంటే, వాసు ఈ వైజాగ్ మొత్తం వాసు అంటే ఎవరో తెలిసేలా చేస్తానని వాసు చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. వాసు వాళ్ళ అమ్మ అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్తే ఇద్దరు అన్నయ్యలు ఉంటారు. వాసు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఉంటుంది కదా. వాళ్ళు, నాకు ఏదైనా పని కావాలన్నయ్యా పని చేసుకోవడానికి అని అంటే, పని మనలాంటి వాళ్ళు పని అడగకూడదు, కూలి పని చేసుకోవాలి బతకాలని పెద్దన్నయ్య అతనితో అంటాడు. నెక్స్ట్ డే మార్కెట్ లోకి వెళ్ళి కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్న అజయ్ దగ్గరికి వెళ్ళి, ఏ పైన నేను చేస్తాను, 10 రూపాయలు మాత్రమే నాకు జీతంగా ఇవ్వనని అజయ్ని అడిగితే, అజయ్ చూస్తే కొంచెం కూడా పని చేసేలాగా లేదే అంటే, నేను చేస్తానని కొబ్బరికాయలన్నీ తీసుకుని షాప్ లోపల పెడతాడు. ఇదిగో మధ్యలో నువ్వు ఎప్పుడు డబ్బులు అడిగినా నేను ఇవ్వను, జీతం మాత్రం నెల చివరిలోనే ఇస్తాను అని చెప్తాడు. ఇంతకు ముందు వాసు ప్లేస్ లో పనిచేస్తున్న ఒక అతను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే అజయ్ తక్కువ జీతం ఇవ్వడంతో అతను కొంతమందిని తీసుకొచ్చి తక్కువ జీతం ఇస్తావని వాళ్ళ మనుషులతో బెదిరిస్తాడు అజయ్ని. దాంతో అజయ్ కోపం వచ్చి, నువ్వు నన్ను బెదిరించడం ఏంటి, నేను అంతే జీతం ఇచ్చేది, ఏమైనా చేసుకుని వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి పంపించేస్తాడు. దాంతో వాళ్ళు, చూసుకుంటాను రా, ఏదో ఒక రోజు నీ అంత చూస్తాను అని పగబెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు ఈవినింగ్ వాసు అలాగే వాసు వాళ్ళ అన్నయ్యలు సినిమాకి వెళ్తారు. సినిమా టికెట్లు దొరకకపోవడంతో పక్కనే ఉన్న రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్తారు. వాసుకి ఇది అస్సలు నచ్చదు. వాసు వాళ్ళ అన్నయ్య ఏమో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తనని తీసుకెళ్తే పక్కనున్న సుజాతని వాసు చూస్తాడు. సుజాతని ఫస్ట్ టైం చూడగానే వాసుకి నచ్చేస్తుంది. సుజాతనే మన మూవీలో హీరోయిన్. ఒంటరిగా కూర్చున్న సుజాత దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ పని చేయనప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, అదా మా అక్కతో పాటు వచ్చాను అని చెప్తుంది. నేను కూడా మా అన్నయ్యలతో పాటే వచ్చానని. వీళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగి మంచి బాండ్ ఏర్పడుతుంది. ఆ ఏరియాలో పోర్ట్ లో బొగ్గు దిగుమతి చేస్తుండడం వల్ల వచ్చే పొగకు మొత్తం అందరూ అనారోగ్యం పాలవుతున్నారు జనాలందరూ. దాంతో పోర్ట్ మేనేజ్మెంట్ ఒక టెండర్ ని పిలిపించి నీళ్లు కొట్టే పనిని అప్పగిస్తుంది. ఆ టెండర్ ఎవరికి వస్తుందంటే కేబీ. ఇతను చాలా క్రూరమైన వాడు. కొంచెం కూడా హ్యూమన్ వాల్యూస్ ని, ఎమోషన్స్ ని అస్సలు పట్టించుకోడు. సరిగ్గా నీళ్లు వదలకపోవడంతో ఇంకా కాలుష్యం పెరిగి ప్రజలందరూ అనారోగ్యం పాలవుతుంటే కేబీ మాత్రం అందులో వచ్చే తన ఆదాయాన్ని చూస్తున్నాడు. కేబీ గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేస్తాడు. కేబీ అని అలాగే నాని బాబు వీళ్ళిద్దరూ కలిసి ఇంతకు ముందు ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారు. సో మధ్యలో వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి కేవలం కేబీ డబ్బుకు మాత్రమే వాల్యూ ఇవ్వడం వల్ల మనస్పర్ధలు వచ్చి నాని బాబు అని కేబీ వీళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. నెక్స్ట్ డే మార్కెట్ లో వాసు షాప్ దగ్గర ఇంతకు ముందు అజయ్ కొంతమందిని తిట్టి పంపించింటారు కదా, మీరేంట్రా నన్ను చూసుకునేదని. వాళ్ళు వచ్చి షాప్ దగ్గర గొడవ చేస్తున్నారు. అజయ్ ని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే అజయ్ వాసు దగ్గరికి వెళ్ళి, ఒరే నన్ను కాపాడరా, ఎలాగైనా కాపాడాలా, అయితే నాకేంటి లాభం అని తన వ్యాపారంలో కొంత షేర్ అడిగి ఫైనల్ గా వాళ్ళతో ఫైట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు వాసు కొట్టింది ఎవరి మనుషులో కాదు, కేబీ మనుషులే. కేబీ కోపం వచ్చి, మార్కెట్ లో మన వాళ్ళని టచ్ చేస్తాడ్రా, వాడు ఎవడైనా అవని, వాడు అంతు చూడాలి, అర్జెంట్ గా వాడిని పట్టుకుని
బాగా కొట్టి మార్కెట్ లోనే పడేయండి అని చెప్పి వాసు మీద అటాక్ చేయిస్తాడు. వాసు ఈ అటాక్ కారణంగా చాలా గాయపడతాడు. సరిగ్గా అప్పుడే నానిబాబు అక్కడికి వెళ్ళి కేబీ మనుషుల్ని బెదిరించి ఏమనుకుంటున్నాడు మీ కేబీ, వాసు ఇక నుంచి నా మనిషి, వాడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు వాసుని. వాసు ధైర్యం, తన గట్స్ నానిబాబుకు నచ్చి తనతో ఒక పార్ట్నర్ గా పెట్టుకుంటాడు. మార్కెట్ మొత్తాన్ని నుంచి అతన్నే చూసుకోమని వాసుకు అప్పగిస్తాడు. ఇక నుంచి కేబీకి వీళ్ళెవరూ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, వాసునే మొత్తం చూసుకుంటాడని అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాసుని వచ్చి సుజాత అక్కడికి వచ్చి నీకేం కాకూడదని కేబీ మనుషుల నుంచి నిన్ను కాపాడమని దేవుని వేడుకుని బొట్టు తీసుకొచ్చానని తనకి బొట్టు పెట్టి అక్కడ నుంచి వెళ్తుంది. వాసుకి సుజాత తన పైన చూపించే కేరింగ్ చాలా బాగా నచ్చుతుంది. నానిబాబు మెయిన్ మోటివ్ ఏంటంటే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ నడుపుతూ అతనికి ఒక క్లబ్ కూడా ఉంది. క్లబ్ లో సోఫియా చాలా ఫేమస్, తన కోసమే క్లబ్కి వస్తుంటారు అందరూ తనని చూడడానికి, తన డాన్స్ ని, ఫ్యాక్టరీని, క్లబ్ ని నడుపుతూ ఎలాగైనా రాజకీయాల్లో ఎదగాలనేదే తన మోటివ్. నానిబాబు వాసుని క్లబ్కి తీసుకెళ్లి క్లబ్ లో ఉన్న సోఫియాని పరిచయం చేస్తాడు అతనికి. అక్కడికి వచ్చే మగాళ్ళందరూ సోఫియాపై ఇంట్రెస్టెడ్ గా తన వైపు చూస్తూ ఉండడంతో, కేవలం మన వాసు మాత్రం తన వైపు అస్సలు చూడకపోవడంతో సోఫియా వాసుని చూసి వీడేంటి మనల్ని అస్సలు చూడట్లేదని తన పైన ఒక కన్నేసి ఉంచుతుంది. అప్పటి నుంచి తర్వాత నానిబాబు నెలగే వాసు వీళ్ళిద్దరు కలిసి ముంబైలో నుంచి రెడీమేడ్ బట్టలు తెప్పించి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తుంది. ఇందుకు ఓనర్ గా వాసు తన అన్నయ్యని నిలబెడతాడు. రెడ్ లైట్ ఏరియాలో సుజాతని కొంతమంది ఏడిపిస్తూ ఉంటే వాసు అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టి సుజాతని ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళ అక్కను కూడా. వాసు వాళ్ళ అమ్మతో, అమ్మ తిని పేరు సుజాత, ఇక నుంచి ఇక్కడే మనతో పాటే ఉంటుంది అని చెప్పి సుజాత మీద ఇష్టాన్ని సుజాతకు చెప్పి నీకు ఇష్టం ఉంటే లైఫ్ లాంగ్ నాతోనే ఉండిపోవచ్చు అని తన లవ్ ని ప్రపోజ్ చేస్తాడు. సుజాతకు కూడా వాసు ఇష్టం ఉండడంతో తను కూడా ఓకే చెప్తుంది. ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ ని నాని బాబుకే ఇస్తాడు వాసు. పక్కన సోఫియా ఏమో ఏంటిడు పెళ్లి చేసుకుంటున్నాడా. వాసు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాని బాబుతో, ఏంటి నువ్వు వాడు అడిగిందంతా ఇస్తున్నావు, వాడి మీద ఎందుకని మీకు అంత నమ్మకం అని నానిబాబుతో అంటే, నానిబాబు సోఫియాతో వాడు చాలా గొప్పోడవుతాడు, ఎప్పటికైనా వీడికి జనం రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి, నేను కూడా ఇస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా సుజాతకి వాసుకి ఇద్దరికి పెళ్లి అవుతుంది. ఈ పెళ్లిలో నానిబాబు మీద కేబీ మనుషులు అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో నానిబాబుకి గాయాలవుతాయి. నానిబాబు బెడ్ కే పరిమితం అవుతాడు. నెక్స్ట్ ఇంకా ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నానిబాబు తను రికవర్ అయ్యేంత వరకు వాసుకి అప్పగిస్తాడు. అప్పటి నుంచి వాసు క్లబ్ ని, ఫ్యాక్టరీని దగ్గరుండి చూసుకుంటాడు. వాసు తన అన్నయ్యలతో, అజయ్లతో కలిసి తన బిజినెస్ ఆగిపోవడంతో మళ్ళీ స్టార్ట్ చేయాలని డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు, ఏంటి డబ్బులా, అంత డబ్బులు ఎవరిస్తారు, దొంగ నోట్లు మార్చడం తప్పితే మనకు ఒక దారి తెలియదని అజయ్ చెప్పడంతో సరే అలాగే చేద్దామని దగ్గరలో కొంతమంది దొంగ నోట్లు మారుస్తున్నారని అజయ్ ఏం చెప్తారంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, డబ్బు తీసుకుని వస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను ఆపి నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని నా బట్టలు తీసి పంపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు అని వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు వాసుని. వాసు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాసుకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు దొంగ నోట్లను పంచట్లేదు, రియల్ నోట్స్లను ఇచ్చి పోలీసులు గెటప్ లో వాళ్ళు వేసి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుని బట్టలు తీసి పంపిస్తారు. ఇదే వీళ్ళ స్కామ్ అన్నమాట. ఈ స్కామ్ మొత్తం వాసు తెలుసుకుని వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటాడు. సడన్ గా వాసు దగ్గర అంత డబ్బు రావడంతో తన భార్య సుజాతకి అనుమానం వచ్చి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, నువ్వు చేస్తున్నది చాలా తప్పని చెప్తుంది. తప్ప, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూశాను, ఎప్పటికైనా నేను ఎదగాలి, డబ్బు సంపాదించాలని తనతో చెప్తాడు. నెక్స్ట్ డే వాసు నెలకి వాళ్ళ అన్నయ్యలు, అజయ్ వీళ్ళంతా కలిసి ట్రైన్ లో వెళ్తుంటే వాసుకి ఒక ఐడియా వస్తుంది. ఒక చీటీలో 0 నుంచి 9 నంబర్లు రాసి ఒక గ్లాస్ లో వేసి బాగా కలిపి గ్లాస్ బోర్లో వేసి గ్లాస్ తీస్తే ఒకవేళ అందులో ఉన్న నంబర్ మీరు ముందే గెస్ చేసి డబ్బులని పందంగా వేస్తే నేను డబ్బులుగా ఇస్తానని ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసి గేమ్ ఆడతాడు. ఈ గేమ్ లో చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఇదే ఆలోచనలోనే దేశమంతా మట్కా అనే ఒక కొత్త పేరుతో ఒక గేమ్ ని సృష్టించి మొత్తం అందరూ ఆడేలా చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఫైనల్ గా ఈ విషయం ఇండియా ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్లి మిత్ర అనే ఒక సిబిఐ ఆఫీసర్ కి ఈ మట్కా వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకోమని చెప్తుంది. తర్వాత కేసు టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మిత్ర. దేశం మొత్తం ఒకేసారి ఒక నంబర్ ని పంపించి వాసు ఈ గేమ్ ని తెలివిగా ఆడుతుంటాడు. వాసుకి అనిలకి సుజాతకి ఒక కూతురు పుడుతుంది. అతని కూతురు చేతుల మీదుగా నంబర్స్ పంపిస్తూ ఉంటే సుజాతకి ఇది అస్సలు నచ్చదు. చాలా మంది దేశంలో
పేద ప్రజలు ఈ మట్కా గేమ్కి బానిసలయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా పోగొట్టుకుని అప్పు చేసి మరి ఇలాంటి వాళ్ళ అవసరం నా బిడ్డకు తగులుతుంది, నా బిడ్డ చేత ఇలాంటి పనులు చేయించుకుని సుజాత వాసుతో అంటే నేనేమైనా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయమని ఎవరినైనా అడుగుతానా? వాళ్ళే కదా చేస్తారు. అది వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశని నేను డబ్బు చేసుకుంటున్నానని సుజాతతో అంటే సుజాత కోపం వచ్చి తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మట్కా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాహు ఏ కుటుంబంలో వాళ్ళైతే ఈ మట్కా గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోయారో, సూసైడ్ చేసుకుని వాళ్ళ కుటుంబంలోని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వాసు దగ్గరికి సోఫియా వచ్చి నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, అందరి మగాళ్ళు నాపై ఇంట్రెస్టెడ్ గా ఉంటే నువ్వు మాత్రం నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోవడం వల్లే నేను ఈ రోజు ఇష్టపడుతున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ భార్య నీతో పడి దూరంగా ఉంటుందంట, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ టైంలో నేను చేస్తాను, అయినా నీ భార్యతో పోలిస్తే నేను బానే ఉంటాను కదా అని వాసుతో అంటే వాసు కోపం వచ్చి సోఫియాని నీలాంటి వాళ్ళకి ఏమంతా అర్థం కాదని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత క్లబ్ లో వాసు, నానిబాబు, సోఫియా వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఇంకోవైపు వాసు వాళ్ళ ఇంట్లో కేబీ మనుషులు అటాక్ చేస్తారు వాసుని చంపేయడానికి. వాసు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎలాగైనా తన కూతుర్ని కాపాడాలని సుజాత ఒక బాక్స్ లో తన కూతుర్ని పెట్టి చెప్పేంత వరకు బయటకు రాకూడదని వాసుకి ఇన్ఫార్మ్ చేసే టైంలోనే వచ్చిన వాళ్ళు సుజాతని షూట్ చేసి చంపేస్తారు. దాంతో పాటు ఉన్న వాసు వాళ్ళ అమ్మను కూడా. వాసుకి ఈ విషయం తెలిసి ఇంటికి వచ్చి చూడంగానే సుజాత వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయి ఉంటారు. ఇది చూసి వాసు చాలా బాధపడతాడు, ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. వీళ్ళ మీద అటాక్ చేసిన కేబీ మనుషులు క్లబ్ లో వాసు మీద కూడా అదే టైంలోనే అటాక్ చేసింటారు. పెట్టెలో ఉన్న కూతురు తన నాన్న గొంతు విని పైకి లేచి నాన్న అని వాసుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ అన్నలాగే తన భార్య సుజాత వీళ్ళిద్దరూ ఒకేసారి కోల్పోవడంతో వాసు చాలా ఎమోషనల్ అయ్యి చాలా రోజులు డిప్రెషన్ లో ఉంటాడు. ఆ తర్వాత నానిబాబు వాసు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా డిప్రెషన్ తో బాధగా ఉంటే నేను చూడలేకపోతున్నాను, ఫ్యాక్టరీలన్నీ ఇప్పుడు నువ్వే నడిపించాలి, మళ్ళీ ఫామ్ లోకి రావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాసు నేరుగా సోఫియా దగ్గరికి వెళ్ళి సోఫియాతో కలవడానికి ప్రయత్నిస్తాడు. సోఫియా కూడా నీ భార్య చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది, నేను ఇక నుంచి నీకు భార్యగా నీ కూతురికి తల్లిగా ఉంటానని చెప్తాను. ఇంకా అప్పుడే నేను క్లబ్ లో ఉన్న విషయం ఆ రోజు ఎవరో ఫోన్ చేసి చెప్పారు కేబీకి, ఇక నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది, అది కూడా నీ ఫోన్ నుంచే వెళ్ళింది, నేను ఇక్కడే ఉన్నానని ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వడం వల్లే వాళ్ళు నా ఫ్యామిలీ మీద అటాక్ చేశారని, ఇక్కడ కంట్రోల్ ఉన్నందుకే నేను ఇంతవరకు వచ్చానని సోఫియాని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాహు అండ్ అలాగే సిబిఐ ఆఫీసర్ మిత్ర వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా దీని వెనకాల ఉన్నది వాసుని రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని చెప్పి సాక్ష్యాధారాల కోసం వెతుకుతూ ఉంటారు. సాహు మిత్ర దగ్గర అతను ఇంతవరకు కలెక్ట్ చేసిన ఆధారాలన్నిటినీ మిత్ర దగ్గర చూపిస్తాడు. సోడా ఫ్యాక్టరీలో చాలా డబ్బు ఉందని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి సాహు అండ్ అలాగే మిత్ర వీళ్ళిద్దరూ ఫ్యాక్టరీలో వెళ్ళి అక్కడున్న డబ్బుని సీజ్ చేస్తారు. అక్కడున్న వాడితో ఇంటరాగేట్ చేసి ఇంకా ఎక్కడెక్కడ దాచారంటే సార్ ఇంతకు మించి నాకేం తెలియదు అని చెప్పేసి అడుగుతున్నాను. అంతేకాకుండా అతను ఈ విశాఖపట్నం నుంచి దేశం మొత్తం వెళ్లే రైలు మీద నంబర్స్ రాస్తాము, అన్ని ఊర్లలో ట్రైన్స్ తిరగవు కాబట్టి పావురాల్లో నంబర్స్ రాసి పంపిస్తాము. ఇదంతా విన్న సిబిఐ ఆఫీసర్ మిత్ర అలాగే సాహు వీళ్ళిద్దరూ కలిసి ఫ్యాక్టరీ ఓనర్ అయినటువంటి నానిబాబు దగ్గరికి వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలి, మీ ఫ్యాక్టరీలో డబ్బు దొరికింది, అంత బ్లాక్ మనీ మీకు ఎలా వచ్చిందని నానిబాబుని అడిగితే ఏం మాట్లాడుతున్నారు మేడం, మా ఫ్యాక్టరీలో ఇంత డబ్బు ఉందని మీరు చెప్పేంత వరకు నాకు అస్సలు తెలీదు, సరే నా దగ్గర ఒక డీల్ ఉంది, 25 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేసి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను, మీరు నాకు కోఆపరేట్ చేసి నా మీద ఎలాంటి కేసు పడకుండా చూస్తే ఫ్యాక్టరీ మీది అంటే ఆ ఫ్యాక్టరీలో ఉన్న డబ్బు మొత్తం మీదే, మిగతా ఫ్యాక్టరీలు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తాడు. చాలా సేపు మిత్ర ఆలోచించి డబ్బులకు టెంప్ట్ అయ్యి అతనితో చేతులు కలుపుతుంది. మిగతా ఫ్యాక్టరీలన్నిటి మీద ఎంక్వైరీ చేసి అందులో ఉన్న డబ్బు అన్నిటిని సీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ విషయం వాసుకు తెలిసి బాధపడతాడు. నానిబాబు కూడా వాళ్ళతో చేరి వాసుని మోసం చేశాడని. నానిబాబు కేబీతో చేతులు కలిపి మనమిద్దరం ఇప్పుడు కలవాల్సిన టైం, ఇప్పుడు ఎలాగైనా వాసుని చంపేయాలి, వాడు బ్రతుకుండడం మనకంత సేఫ్ కాదని వాసుని చంపేయాలని ప్లాన్ చేస్తారు. వాసు కూతుర్ని కిడ్నాప్ చేసి వాసుని అక్కడికి రమ్మని బెదిరిస్తారు. కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళకి
వాసు ఇచ్చే డబ్బు కంటే నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను, నా కూతురును వదిలేయాలని వాళ్ళకి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత నాని బాబు అండ్ అలాగే కేబీ వీళ్ళిద్దరూ కలిసిపోయి క్లబ్ లో డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే వాసు గన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నానిబాబు మనుషులందరినీ షూట్ చేసి నానిబాబు దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని చంపలేను, అతనితో డీల్ మాట్లాడడానికి వచ్చిన అతన్ని షూట్ చేసి చంపేసి నానిబాబు దగ్గర పనిచేసే సిట్టిబాబు ఒక అతనితో చంపించేస్తాడు. నానిబాబు చనిపోయాడు. వెంటనే కేబీని కూడా చంపేయాలని కేబీ దగ్గరికి వెళ్ళి కేబీ మనతో ఫైట్ చేసి కేబీని చంపబోతుంటే సరిగ్గా అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాహు తన దగ్గరికి వెళ్ళి యువర్ గేమ్ ఈజ్ ఓవర్ వాసు, అర్జెంట్ గా నిన్ను అరెస్ట్ చేయాలని వాసుని అడుగుతూ ఉంటే వాసు దగ్గర ఉన్న కేబీ వాసు మీద అటాక్ చేయిస్తాడు. గన్తో ట్రిగర్ పాయింట్ పెట్టి మీద షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జైల్లో చిన్నప్పటి నుంచి తనని పెంచింటాడు కదా నారాయణమూర్తి, అతను వచ్చి వాసుని కాపాడుతాడు. దాంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాహు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, కొంచెమైనా ధర్మం గురించి ఆలోచిస్తున్నావా అని వాసుతో అంటే వాసు ఏది ధర్మం, నేను ఏదైతే కావాలనుకుంటానో అదే నా ధర్మం, ఆశని నేను కొంటున్నాను, మనిషిలో ఆశ చనిపోయేంత వరకు నా వ్యాపారానికి కూడా చావు ఉండదని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత సుజాత వాళ్ళ అక్క పద్మతో తన కూతురుతో కలిసి ఫ్యాక్టరీస్ అన్నిటినీ నారాయణమూర్తికి అజయ్కి చిట్టిబాబు వీళ్ళ ముగ్గురికి అప్పగించి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.